కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పటాపంచలయ్యాయి. అక్రమంగా అరెస్ట్ చేయాలని చూసిన వారికి దిమ్మ తిరిగినట్లయింది. ధర్మం వైపే న్యాయం నిలిచింది. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కరీంనగర్ 2వ అదనపు కోర్టు న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. ఆయనపై నమోదైన 3 కేసుల్లోనూ బెయిల్ లభించింది. 3 కేసులకు విడివిడిగా 10,000 రూపాయల పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పటాపంచలయ్యాయి. అక్రమంగా అరెస్ట్ చేయాలని చూసిన వారికి దిమ్మ తిరిగినట్లయింది. ధర్మం వైపే న్యాయం నిలిచింది. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కరీంనగర్ 2వ అదనపు కోర్టు న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. ఆయనపై నమోదైన 3 కేసుల్లోనూ బెయిల్ లభించింది. 3 కేసులకు విడివిడిగా 10,000 రూపాయల పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పటాపంచలయ్యాయి. అక్రమంగా అరెస్ట్ చేయాలని చూసిన వారికి దిమ్మ తిరిగినట్లయింది. ధర్మం వైపే న్యాయం నిలిచింది. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కరీంనగర్ 2వ అదనపు కోర్టు న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అయితే బెయిల్ మంజూరు చేశారు కదా, పోలీసు రిమాండ్ రిపోర్ట్ ను మెజిస్ట్రేట్ తోసిపుచ్చింది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంతా కొద్దిసేపటి క్రితమే ఇటు కౌశిక్ రెడ్డిని బెయిల్ మంజూరైంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి చూస్తే కూడా క్రైమ్ నెంబర్ 1 లో చూసుకుంటే 30/2025, 31/2025 అంటే ఈ 2 కేసులకు సంబంధించి కూడా 50,000 చొప్పున 2 ష్యూరిటీలు, మరి 50,000 సొంత పూచీకత్తు అంటే ఈ నెల 16 లోపు కోర్టులో సమర్పించాలని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ఈ ష్యూరిటీలు 16 లోపు సమర్పించమని చెప్పి మేజిస్ట్రేట్ చెప్పినటువంటి పరిస్థితి. అంటే గత రాత్రి నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి కౌశిక్ రెడ్డిని ఒక హైడ్రామా మధ్య తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కరీంనగర్ కు తీసుకొచ్చి 1 టౌన్ కు తీసుకొస్తున్నారంటూ ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ 1 టౌన్ ముందు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వచ్చి కౌశిక్ రెడ్డిని వెంటనే హాజరుపరచాలి, ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి గత రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఇదే కాకుండా ఇటు హుజురాబాద్ లో కూడా ముందస్తు అరెస్టు జరిగినటువంటి పరిస్థితి. అంటే కౌశిక్ రెడ్డిని పీటీసీ అంటే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తరలిస్తారని మరోవైపు చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లి 3 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. రాత్రి 1 గంట ప్రాంతంలో లీగల్ టీం, బీఆర్ఎస్ లీగల్ టీం అక్కడికి చేరుకుంది. చేరుకున్న తర్వాత అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్ట్ చేశారంటూ కనుక్కుంటానికి వెళ్ళినప్పుడు ఈ లీగల్ టీం మాత్రం పోలీసులు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా రాత్రి 1 గంట ప్రాంతంలో అరెస్టు చూపించారని చెప్పి టీఆర్ఎస్ లీగల్ టీం రవీందర్ సింగ్, నారదాసు లక్ష్మణ్ రావు తెలిపినటువంటి పరిస్థితి. అంటే 2 గంటల తర్వాత చూపెట్టారు అరెస్టు. ముఖ్యంగా సెక్షన్లు 31, 32 కింద అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అదోవైపు మరోవైపు చూసుకుంటే పోలీస్ స్టేషన్ లో కూడా అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. కానీ గత రాత్రి నుంచి కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారంటూ కొద్దిసేపటి క్రితం 9 గంటల ప్రాంతంలో హాజరుపరిచారు. మమతా హాజరుపరిచిన తర్వాత ముఖ్యంగా కౌశిక్ రెడ్డి అందులో కూర్చున్నప్పుడు కూడా చెప్పింది ఒకటే, మేము ప్రశ్నిస్తాము, ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు కూడా మేము విధంగానే ప్రశ్నిస్తాము, అరెస్టులకు భయపడేది లేదు కూడా ఇటు వాహనంలో వెళ్తూ చెప్పినటువంటి పరిస్థితి. అంటే గతంలో 3 రోజుల క్రితం జిల్లా సమీక్ష సమావేశం కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగింది. ఇటు జగిత్యాల సంబంధించిన సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా మీరు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారో చెప్పాలంటూ కౌశిక్ రెడ్డి నిలదీసినటువంటి పరిస్థితి. కానీ దానికి నేపథ్యంలో ఈ అరెస్టు జరిగిందని చెప్పాలి. మొత్తం మీద అయితే కొద్దిసేపటి క్రితమే ఈ బెయిల్ మంజూరైంది. మీడియా సమావేశంలో కూడా ఆయన ఎక్కువగా మాట్లాడలేదు, ఎందుకంటే కోర్టు అనుమతి లేదు కాబట్టి. ముఖ్యంగా పండగ పూట ఎలాంటి రాజకీయాలు మాట్లాడదు, ఏదైనా కూడా రేపు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి.
మొత్తం మీద అయితే ఈ హైడ్రామాకు కొద్దిసేపటికి తెరపడిందని చెప్పొచ్చు మనం. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.